హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హఠాత్తుగా సమావేశం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి ఈ హఠాత్తుగా మీడియా సోదరుల్ని కూడా పిలవలేదు, చాలామంది ఎవరిని కూడా. నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. అది కూడా ఏమి అంటే, గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు నిన్న ఒక ఊళ్ళో జౌన్పల్లిలో పోయి మీసం మెలేసి దమ్ముంటే శక్తి ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూసా. మీసాలు అందరూ పెంచుకోవచ్చు, అదే పెద్ద విషయం కాదు. షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతూ ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. మీసాలు మెలేసేది పెద్ద విషయం కాదు. దమ్ము ధైర్యము శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నా దమ్ము ఏముందో 2019లో చూపించిన, 2014లో కూడా నేను చూపిస్తా, 2024లో కూడా చూపిస్తా. నువ్వు దమ్ముంటే నా దగ్గరికి రా అని ఆయన మాట్లాడినటువంటి నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు నువ్వు రమ్మన్నావు. నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు విసిరినా, నీకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ విసిరా, రాలా. ఈరోజు జౌన్పల్లిలో నువ్వు మాట్లాడావు. నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెలే చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈ రోజు మాకు చెప్పాల్సింది ఒకటే, ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి. నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపు టైం ఇస్తా ఉన్నా. నువ్వు చెప్పిన ప్లేస్ కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు నేను వస్తా. నీ బూటకపు మాటలన్నీ నమ్మడానికి ఎవరు వీళ్ళు ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊళ్ళోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక ఊర్లోకి పోయావు, గతంలో నువ్వు మాట్లాడిన 30 కోట్లు శాంక్షన్ చేశా, ఈ ప్రభుత్వం వేయలేక క్యాన్సిల్ చేసిందన్నావు. దద్దమ్మ మాటలు మాట్లాడావు. ఈ రోజు ఆ ఊర్లోకి పోతే ఆ ఊరి ప్రజలంతా కాలి ముఖం తిరిగారు కాబట్టి ఈ రోడ్డు నేను వేసా అంటున్నావు. ప్రజలకు తెలియదు ఆ రోడ్డు ఎవరు వేశారని? గతంలో నేను చెప్పాను కదా, మీ ప్రభుత్వంలో ₹1 ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా. మీ ప్రభుత్వంలో, మీ హయాంలో ₹1 ఒకే ₹1 ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అమర్నాథ్ రెడ్డికి నీకు తిరిగినా ఏం చెప్పాలా? బుద్ధుందా లేకపోతే ప్రేమించిందా నేను అడుగుతా ఉన్నా. నీకు నిజంగా చెప్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవించి మాట్లాడా. ఈ రోజు చెప్తా ఉన్నా సీరియస్ గానే, నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి నేను స్వీకరిస్తూ చెప్తున్నా. డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పలేదు.
తర్వాత నేను చెప్తాను. నీకు దమ్ము ఉంటే రా, ఆ రోజు తెలుసుకుందాం. మొత్తం లెక్క తీసుకొని రా. నేనేం చేశానో నువ్వేం చేసావు తెలుసుకుందాం. ఇలాంటి బతికిందుకు బతకాలి చెప్పు? ఎందుకు బతకాలి? రోడ్ నేను వేసాను, కాంపౌండ్ నేను కొట్టామన్నావు. నాడు నేడు పనులు జరుగుతున్నాయి. నాడు నేడుకి ఎంత డబ్బులు వచ్చింది, ఎన్నిసార్లు మైకెత్తుకొని చెప్పాను. నీకు ఊళ్ళలో పోతే ప్రజలు స్పందన లేదు కాబట్టి మైకెత్తుకొని నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారు చెప్తా ఉండా, సీరియస్ గానే చెప్తా ఉండా. రేపు సాయంత్రం 6 గంటల లోపల నువ్వు చేర్చుకోలేదనుకో, తర్వాత ఎల్లుండి పొద్దున్నే నేను చెప్తా. నువ్వు దమ్ము ఉండేవాడైతే నీ మీసం మెలేసి మాట్లాడేవు కదా, అదే చెప్తా ఉన్నా. ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా ఈరోజు. రేపు సాయంత్రం వరకు నీ గడువు. ఆ తర్వాత